సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున కూడా నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సన్నిధిలో ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, నువ్వు 10 రోజుల నుంచి అయిన వాళ్ళే నీ మీద నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ వ్యక్తి అసలు ఈ విషయం అసలు చెప్పుకు, నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు. మే 11, 12, 13 తారీఖులు నీ జీవితంలో జరగబోయేది ఇదేనమ్మా. ముఖ్యానికి ఈ నెల ఏదైతే ఉందో నీ జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు, ఎన్నో ఒడిదుడుకులు, నీకు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క విషయము కూడా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. అలాగే నీ జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా ఈరోజు ఉన్నాయి. అలాగే నీ మీద ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో, నీవు ఏ వ్యక్తితో ఈ మాట చెప్పకూడదు అని చెప్పాను, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు చెప్పకూడదు దుర్గమ్మ, నీ జీవితంలో అది పెద్ద మెలుకులు, మార్పులు అన్నవి ఈ నెలలో జరగబోతూ ఉన్నాయి. ఒక్కొక్క విషయం విన్నావు అంటే నీకు ఆశ్చర్యానికి గురవుతావు. బిడ్డ, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మేలు పొందగలుగుతావు, దాని నుంచి ఒడ్డెక్కగలుగుతావు. నీకు ఏదైతే చెడు జరగబోతుందో దాని నుంచి నువ్వు బయటపడాలి. ఏం చేసి ఆ చెడుని నీ జీవితం నుంచి తరిమి కొట్టాలి. అలాగే నీ మీద ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళని ఒక్కళ్ళు చెప్పబోతూ ఉన్నాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు, ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దమ్మా, ఏమాత్రం కూడా ఎమరపాటు వద్దు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జాగ్రత్తగా విను. నీ దుర్గమ్మ ఏం చెప్తున్నాను అన్నది విని అర్థం చేసుకో. నీకు అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏమి చేయాలి అన్నది నీకు అర్థమవుతుంది అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, పదే హెచ్చరిస్తున్నారు? ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? ఆ మార్పులు ఏంటి? అసలు ఏం జరగబోతుంది మే నెలలో 10, 11, 12, 13వ తారీఖుల్లో ఏం జరగబోతుంది? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే అమ్మవారు మన పని కట్టుకుని మరీ వచ్చి, పలానా డేటు మీకు ఇలా జరగబోతుంది, పలానా వ్యక్తికి ఈ మాట చెప్పవద్దు, పలానా వాళ్ళు నీ మీద నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్తున్నారు అంటే ఇందులో పెద్ద పరమార్థమే దాగి ఉంది. నిజంగా మనం గనక అదేమిటో తెలుసుకుని అమ్మవారి సందేశాలను అందుకుంటూ అమ్మవారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి గొడుగు కిందకు చేరుకున్నాము అంటే ఇక అక్కడితో ఆ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా దూరమైపోతాయి. వీడియోని ఎక్కడ కూడా అమ్మవారి కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా మొత్తం చూస్తూనే అమ్మవారు ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మీరు ఎన్నో ఇబ్బందులతో, సమస్యలతో ఉన్నప్పుడు ఈ సందేశాలు మీకు కనెక్ట్ అయ్యాని అని మీరు ఎంతగానో చెప్తూ ఉన్నారు. నిజంగా అంటే మీరు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అయ్యండి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా అమ్మవారి సందేశాలను షేర్ చేయండి. ఆ పుణ్యం ఎక్కడికి పోదండి, మన ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో చేరినట్టుగా చేరిపోతుంది. తప్పకుండా అమ్మవారి పూజలు, పరిహారాలు అనేవి మనకు అమ్మవారు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మనందరం కూడా అమ్మవారి బాటలో నడుచుకుంటూ చక్కగా ఆ తల్లి చెప్పే వాటిని మనం ఆలకిస్తూ మనం గనక ఉంటే చాలండి. ఇంకా మనకు జీవితంలో అంతా పూల బాటలాగా అమ్మవారే మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిన్న కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ని అమ్మవారి ముందు పెట్టే మీ సమస్యకు పరిష్కారం చూపించమని ప్రేయర్స్ అయితే చేస్తాను. మీ హ్యాపీనెస్ని కూడా నాతో షేర్ చేసుకోండి. బిడ్డ, ఈ మే నెల 10, 11, 12, 13 తేదీల్లో నీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావమ్మా. అసలు ఈ 3 రోజులు నీకు ఎలా ఉండబోతుంది, అలాగే నీ యొక్క వ్యక్తిత్వము, నీ మనస్తత్వం ఎలా ఉంటుంది, నీ జీవితంలో నువ్వు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, ఎలా ఉంటే నీ జీవితంలో నువ్వు మంచిగా ఎదగలుగుతావు, ఇంకా మంచి అవకాశాలు నీకు వస్తాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. అలాగే విషయాలను నువ్వు వదిలివేయాలి. ఇలాంటివన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకు అని అంటే కనుక నీకు తెలియని విషయాలు ఎన్నింటినో నీ దుర్గమ్మ, నీ తల్లి,
ఈరోజు నీకు చెప్పాలని, నిన్ను హెచ్చరించాలని, నిన్ను మంచి దారిలో నడిపించాలని, కష్టాల వైపు కాకుండా సుఖాల వైపు నడిపించాలి అనేదే నీ దుర్గమ్మ పరుగు పరుగున వచ్చేసాను బిడ్డ. అలాగే నీ జీవితంలో ఎన్ని మేలుకలు, ఎన్ని మెలికలు, ఎన్ని మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్తాను. నీ మీద ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి కూడా ఎవరు చెప్తాను. ఆ వ్యక్తితో నువ్వు ఎలాంటి విషయాలు, నీ సొంత విషయాలు చెప్పకూడదు. ఆ వ్యక్తి ఎవరు, నీతో ఉన్నట్టే ఉంటూ మంచిగా ఉంటూ నటిస్తూ నీ గురించి అన్నీ తెలుసుకుంటూ తనకు ఆ విషయాలను ఎలా కావాలో అలా మార్చుకుని నిన్ను ప్రచారం చేసి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నీకు చెడు చేయాలని చూస్తూ ఉంటే నీ దుర్గమ్మని నేను ఊరుకుంటాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే వాళ్ళు ఎవరో తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందమ్మా. ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియో నీ కంట పడింది. అలాగే అంతకంటే అదృష్టం ఉంటేనే నువ్వు దీన్ని వినగలుగుతూ ఉన్నావు. నీ దుర్గమ్మ మాటలు, నీ తల్లి మాటలు విన్నావు అంటే నీకు అంతా లాభమే, అంతా మంచే జరుగుతుంది. కానీ ఏ కోసాన ఒక్క రవ్వంత చెడు కూడా జరగదు. అది నీకు కూడా తెలుసు బిడ్డ. ఎందుకు అని అంటే కనుక నీ దుర్గమ్మకు తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అక్కర ఉందో కూడా నీకు తెలుసు కదూ. ఎందుకంటే నీ దుర్గమ్మ ప్రతి క్షణము అది నిరూపిస్తూనే ఉన్నానుగా. తన బిడ్డలు ఎవరైనా బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే పరుగున వచ్చి వారిని ఆ బాధ నుంచి బయటపడేస్తున్నాను. అది నీకు కూడా అనుభవమే కదా బిడ్డ. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కనుకునే నిన్ను మరీ హెచ్చరిస్తున్నాను. అలాగే నీ దుర్గమ్మ ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉన్నాయి అంటే నిన్ను ఒక అదృష్టవంతురాలుగా మార్చేస్తుంది నీ దుర్గమ్మ ఆశీర్వాదం. ఇక నడుస్తున్న రోజులు ఎలా ఉన్నాయి నీకు ఉంటే కనుక కొంచెం అటు ఇటు అవుతూనే ఉన్నాయి. అన్ని పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, రుచి చూడాల్సి వస్తుంది. వాటన్నింటిని తగ్గట్టు నువ్వు మార్చుకుంటూ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ నువ్వు నడవాల్సి వస్తుంది. ఆ సమయంలో నీ దుర్గమ్మ నీ పక్కనే ఉన్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు. నీకు భరించలేని బాధ ఉన్నప్పుడు, మనసుకి కష్టం అనిపించినప్పుడు దుర్గమ్మ అని పిలువు. నేను పరుగున నీ పక్కన వాలిపోతాను తల్లి. ఇక ఈ రోజుల్లో, ఈ నెల రోజుల్లో నీ పనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అంటే ఏదైనా కొత్త పనుల్లో ఊహించని విజయాలను కూడా నువ్వు చూడబోతున్నావు. జీవితంలో మంచి సక్సెస్ అన్నది కూడా ఉంది. ఇన్నాళ్ళు ఏదైతే నువ్వు వాయిదా పడుతూ వచ్చిందో నీ పనులు కూడా, కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా చాలా లాభాలు అన్నవి వస్తాయి. ఇక నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏదైతే ఉందో అన్నింటిలో కూడా నువ్వు బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ నీ దుర్గమ్మ, నీ తల్లి, నీ ఆశీర్వాదం నీ మీద ఉంది. అందుకే కీడులో కూడా మంచి జరగబోతోంది, చెడులో కూడా మంచి అన్నది జరుగుతుంది. చెడు జరగాల్సిన సమయంలో, చెడు జరగాల్సిన చోటులో కూడా నీ దుర్గమ్మ తన శక్తితో నీకు అంతా కూడా మంచి జరిపిస్తున్నానని నువ్వు అర్థం చేసుకో బిడ్డ. అలాగే నువ్వు గనక ఈ ముఖ్యమైన విషయాలను కనుక తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు. ముఖ్యంగా నీ గురించి నీకు ఈరోజు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను చెప్పబోతూ ఉన్నాను. ఖచ్చితంగా విన్నావు అంటే ఆశ్చర్యపోతావు. ఎందుకు అని అంటే, ఏంటి దుర్గమ్మ తల్లి ఇదంతా నా గురించే చెప్తున్నావు కదా, ప్రతిదీ కూడా అది నా గురించే చెప్తున్నావు అంటూ ఆశ్చర్యపోతావు. నేను నీ గురించిన ప్రతి ఒక్క మాట చెప్తున్నాను అనేది నీకు అర్థమవుతుంది. ప్రతి మాట నీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నీ దుర్గమ్మకు తెలుసు తన బిడ్డలు ఎలా ఉంటారో, తన బిడ్డల ఆలోచనలు ఎలా ఉంటాయో, వారు ఎలా నడుచుకుంటారో, వారు సుఖంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ప్రతి ఒక్కటి కూడా నీ దుర్గమ్మ గమనిస్తూనే ఉన్నాను. కనుక ఇంత చక్కగా నీ గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. నీ గురించి చెప్పాలి అంటే ఒక అదృష్ట జాతకం ఉన్న వ్యక్తి అని చెప్పాలి బిడ్డ. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంత బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటావు. కష్టాలు, బాధలు వచ్చాయని కుంగిపోయింది లేదు, అలాగే సంతోషాలు, ఆనందాలు వచ్చాయని పొంగిపోయింది లేదు. ప్రతి విషయాన్ని కూడా అంతే సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తావు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సరే అది మనిషి జీవితం కదా, కష్ట సుఖాల కలయికే కదా మనిషి జీవితం. అంటే
సరైన ఏది వస్తుందో అది రాని, అది నేను సరిగ్గా శిరస వహిస్తాను అన్నట్టుగా శిరస్సు వంచి నీకు వచ్చిన ప్రతి సమస్యను కానీ, కష్టాన్ని కానీ, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నిటినీ వాటికి తల వంచి వెళ్తూ ఉన్నావే కానీ ఎక్కడ ఎదురు నిలబడి ఆగపోలేదు, బాధపడలేదు, కుంగిపోలేదు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోలేదు. ఎంతలా అంటే అది ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ చిరు నవ్వుతూ అలా ముందుకు వెళ్ళిపోతూ సాగిపోతూ ఉన్నావు. ఈ ఆత్మస్థైర్యము అంటే నీ దుర్గమ్మకి ఎంతో ఇష్టం బిడ్డ. అలాగే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా, సంతోషాన్నైనా, బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరించేసావు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, బాధ వచ్చినప్పుడు కుంగిపోకోకుండా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గానే ఉండడంతో నువ్వు నీకు సాటిని చెప్పాలి. ఇక నువ్వు ఎంత శ్రద్ధగా చేసేస్తావంటే, ఎంత కఠినమైన పరిస్థితుల చుట్టూ ఉన్నా కూడా, ఎన్ని బాధల్లో ఉన్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా నువ్వు చేసే పనిని మాత్రం చక్కగా పూర్తి చేస్తావు. ఆ పని అసలు వాయిదా అన్నదే వేయవు. ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలు ఉన్నా సరే, బాధలు అన్నాక వస్తాయి పోతాయి అంటూ చెప్పి పని మీద దృష్టి పెట్టి పూర్తి చేస్తూ ఉంటావు. నువ్వు గనక ఏదైనా ఒక విషయాన్ని నమ్మావు అంటే ఇక దాన్ని బలంగా ఉంటావు. ఇక ఎదుటివారు అంటే ఎవరైనా కూడా నిన్ను పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక రహస్యం నువ్వు చెప్తున్నట్లయితే అది ఎన్నేళ్ళైనా కానీ రహస్యంగానే ఉండిపోతుంది నీ దగ్గర. మూడవ వ్యక్తికి పొరపాటును కూడా చెప్పవు. పక్క వాళ్ళది, ఎదుటి వాళ్ళది నీ దగ్గర ఏదైనా రహస్యం ఉంది అంటే అది నీతో పాటే సమాధి అయిపోవాలంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారి పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పవు కదా, బయటకు చెప్పలేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. చాలా విలువ ఇస్తారు. నీ స్నేహితులు కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, నీ తోటి వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, బంధువులు ఎవరు ఏ విషయాలు చెప్పినా చాలా గోప్యంగా ఉంచుతావు. బయటకు చెప్పవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ విషయాలను బయటకు రానివ్వవు. అంటే నిన్ను నువ్వు పూర్తిగా నమ్మదగ్గే వ్యక్తివి ఈ వ్యక్తి అని అందరూ కూడా చెప్పుకుంటారు. నిన్ను నమ్మి ఏదైనా సరే చెప్పుకోవచ్చు అని వారికి ధీమా కూడా ఉంటుంది. ఇక నీ స్నేహితులు కావచ్చు, లేదా నీ బంధువులు కావచ్చు, నీ బంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే కానీ అసలు వారు నిన్ను వదులుకోవటానికి ఇష్టపడరు. ఎందుకు అనంటే నువ్వు చాలా 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 మనసున్న దానివి. అర్థం చేసుకుంటావు, కష్ట సుఖాల్లో చేయూతనిస్తావు. వారి విషయాలు ఏవైనా నీకు తెలిస్తే గోప్యంగా ఉంచుతావు. వారు బాధపడితే ఓదారుస్తావు. వారు తప్పటడుగు వేయబోతుంటే అది తప్పు దారి వెళ్ళవేకు అను సున్నితంగా మందలించి మంచి దారిలోకి తీసుకువస్తావు. అలా అందరికీ తోడుగా నీడగా ఉంటావు. వారు అనుకుంటారు, నిజంగా ఈ వ్యక్తి నా జీవితంలో ఉండడం దేవుడు సాక్షాత్తు భగవంతుడే నా పక్కన ఉన్నట్టు ఉంది. భగవంతుడే ఇవన్నీ నా స్నేహితునిగా, నా కుటుంబ సభ్యునిగా, నా బంధువునిగా, నా అన్న తమ్ముడుగా పుట్టించాడేమో అని వాళ్ళు నీ గురించి గొప్పగా అనుకుంటారు. అలా భగవంతుడు తోడై ఉన్నట్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంత సపోర్టుగా, సహాయకరంగా వాళ్ళకు ఉంటావు. చేతనైనంత సహాయం కూడా చేస్తూనే ఉంటావు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయం కానీ, లేదా పని సాయం కానీ, ఏదైనా సరే సలహా ఇవ్వడం కానీ, ఇలా చాలా వరకు కూడా నీ జీవితంలో నువ్వున్న బంధాలన్నీ కాపాడుకుంటూ వాళ్ళకి సహాయంగా, బంధాలకు సహాయం చేస్తూనే ఉన్నావు. నావారు కదా అన్నట్టు చాలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నావు. ఎక్కడ కల్మషం అన్నది నీలో ఉండదు బిడ్డ. కనుకనే ఎప్పుడు కూడా నీతో ఉన్నవాళ్ళు నిన్ను వదిలి పెట్టుకోవాలని కలలో కూడా అనుకోరు. అయితే నీకు కోపం కూడా ఎక్కువే ఉంటుంది తల్లి. ఆ కోపం వెనుక కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల కోసం కానీ, స్నేహితుల కోసం కానీ చాలా సమయాన్ని కేటాయిస్తావు, చాలా విలువనిస్తావు. అంటే కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగాన్ని చేయడానికైనా అసలు వెనకాడవు. ఆఖరికి నీ సంతోషాన్ని వదిలేయమన్నా కూడా ఒక కుటుంబం కోసం వదిలేస్తూ ఉంటావు. అంటే నీ సంతోషం అంతా నీ కుటుంబంలోనే ఉంది, వారి దగ్గరే ఉంది అన్న భావనలో నువ్వు ఉంటావు. అంటే వారంటే అంత ప్రాణం అమ్మ నీకు. వారికి ఏ చిన్న కష్టం కూడా కలగనివ్వు. వారు బాధపడితే నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. వారు సంతోషపడితే అప్పుడు కూడా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జల జల రాలిపోతూ ఉంటాయి. నా వాళ్ళు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, నేను పడిన కష్టానికి, నేను చేసిన త్యాగానికి ఈరోజు నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని ఆత్మసంతృప్తి నీకు ఉంటుంది. ఎందుకంటే నీ కుటుంబాన్ని అంతగా ప్రేమిస్తావు. ఏ కాస్త సమయం దొరికినా వారికి ఇచ్చేద్దామా నా సమయము అన్నట్టు ఉరుకులు పరుగుల మీద ఇంటికి వెళ్ళిపోయి వారితో ప్రతి క్షణాన్ని కూడా గడుపుతావు. నిజంగా అంటే వారితో సరదాగా మాట్లాడడం, కొంచెం సమయం దొరికినా కూడా స్నేహితులని కలవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువగా
గడపడం, సరదాగా వారిని బయటికి తీసుకువెళ్ళడం, వారిని సరదాగా మాట్లాడడం, వారితో ఇష్టమైనటువంటి భోజనం తినిపించడం, నీ భావాలకు పంచుకోవడం, నీ కష్ట సుఖాలను పంచుకోవడం, ఇలా పిల్లలతో కావచ్చు, లేదా భార్యాభర్తలు కావచ్చు, చాలా అంటే చాలా వారితో ఉండటానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. కనుకనే నీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటారు, నాకంటే అదృష్టవంతుడు ఇంకొకరు లేరు కదా అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి క్షణము కూడా నీతో అంత గొప్పగా వాళ్ళు ఉంటున్నారు. ఆ గొప్ప క్షణాలు నువ్వు వారికి ఇస్తున్నావు కనుకనే వారిలో ఆ భావన అన్నది కలిగింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఎంత ఇష్టంగా అయినా గడపడానికి ఒప్పుకుంటావు, కానీ నిన్ను బాధ పెట్టే విషయాలు, అంటే మనసును గాయపరిచే విషయాలు ఏదైనా చెబితే మనసుకు బాధ కలిగే సంఘటన గురించి చెప్పినా తట్టుకోలేవు. ఎందుకంటే సున్నితమైన మనసు కనుక నీది. ఎంతసేపు సరదాగా ఉందామా, ప్రేమగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, పరిస్థితులు అంత మంచిగా ఉండాలి అనుకునే మనస్తత్వం మాత్రం కొంచెం బాధను కలిగించేదైనా సరే, వేరే ఏవైనా సంఘటనల గురించి మాట్లాడాలి అంటే తట్టుకోలేవు. ఎందుకంటే నీది అంత సున్నితమైన మనస్సు బిడ్డ. ఎంతసేపటికి కూడా జీవితం అంటే ఒక ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటావు కనుకనే అలాంటి బాధను కలిగించే సంఘటనలు, సన్నివేశాలు ఎక్కువ నువ్వు వినలేవు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంట్లో వారితో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటావు. ఇక నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే, ప్రత్యేకంగా నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిని పెట్టుకొని చూసుకుంటావనే చెప్పాలి బిడ్డ. ఇక నువ్వు చేసే పని విషయానికి వస్తే, ఆ పని అయిపోయేదాకా అసలు నిద్రపోవు, మనస్ఫూర్తిగా పనిచేస్తావు, అంత చురుకుగా పనిచేస్తావు, శ్రద్ధతో చేస్తావు. ఇక సంపాదించి నేను ఒక ఉన్నత స్థాయికి చేరాలి అని అనుకుంటే కనుక ఒకరి చేయి కింద చెయ్యి చాపకూడదు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు కూడా నీలో ఎక్కువగా ఉంటాయి. అంత మాత్రమే కాదమ్మా, నీ తెలివితేటలకు తగ్గట్లుగా పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా సమాజంలో నీకు పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి తల్లి. అయితే నీ భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచి ప్లాన్ అనేది నువ్వు సిద్ధం చేసుకోవాలి. మంచిగా ఉన్నప్పుడే కదా బాగా కష్టపడతావు. కనుక భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచేటటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండకూడదు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది నువ్వు సంపాదించాలని తపన పడుతున్నావు, ఆరాటపడుతున్నావు. కానీ రాబోయే రోజుల్లో నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ దుర్గమ్మ నీ చేత తీర్చేలా చేస్తాను బిడ్డ. దగ్గరుండి నీ దుర్గమ్మ నీ కోరికను తీరుస్తాను. ఈ విషయం మాత్రం నువ్వు రాసి పెట్టుకో. ఎందుకంటే రేయింబవళ్ళు ఆహారాలు కష్టపడి నీకు ఆహారాలు మానే రాజయోగం ఇంకెవరికి పడుతుంది చెప్పు బిడ్డ. అందుకే రమ్మా, ముందు ముందు రోజుల్లో నీ రోజులు రాబోతున్నాయి, నీ గడియలు రాబోతున్నాయి. అంతదాకా ఓపిక పట్టు. అలాగే దానగుణం కూడా నీకు ఎక్కువే ఉంటుంది తల్లి. ఎవరికైనా సహాయం చేయడానికి ఖచ్చితంగా నువ్వు ముందు ఉంటావు. ఇక ఎవరైనా ప్రేమించినట్లయితే ప్రాణంగా ప్రేమించేస్తావు. నీ అంటే ప్రేమ, వివాహాలు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతావు. అంటే జీవిత భాగస్వామిలో ప్రేమ కోరుకుంటావు, తల్లిదండ్రుల్లో ప్రేమ కోరుకుంటావు, బిడ్డల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటావు. అంటే ప్రేమతత్వం అమ్మ. నువ్వు ప్రేమను ఇస్తావు, నువ్వు ప్రేమను కోరుకుంటావు అని అర్థం. అలాగే నువ్వు గనుక ప్రేమించావు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేస్తావు. అసలు వాళ్ళని విడిచిపెట్టవు, నమ్ముకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవు. ప్రాణం పోయిన వాళ్ళతోటి జీవితం అని అనుకుంటూ గడిపిస్తూ ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను వదిలేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమే పోయినట్లు ఫీల్ అయిపోతారన్నమాట. అంటే అంత ఇబ్బంది పడిపోతారు. ఇలాంటి వారిని నేను ఎలా వదులుకోవాలి అని ఎదుటి వారికి కూడా ఈ భావన వస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ పరిస్థితి కూడా అదే. నన్ను ఇంతగా నమ్ముకున్నారు, నేను వీళ్ళని ఎలా వదులుకోకూడదు అని ప్రాణం పోయినంతగా బాధపడిపోతూ ఉంటావు. ప్రేమించిన వాళ్ళని వదులుకోవాల్సి వస్తే అసలు వదులుకోలేవు, అంత ప్రేమ ఉంటుంది నీలో. ఇవన్నీ కూడా ఎంత మంచి లక్షణాలు అంటే బిడ్డ, ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్నప్పుడు నరదృష్టి ఉండదా? ఎలా ఉండకుండా ఉంటుంది? నువ్వే చెప్పు. ఖచ్చితంగా నరదృష్టి అనేది నీ మీద ఉంటుందమ్మా. అలాగే శత్రువులు కూడా తయారవుతారు. ఆ శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయి. కనుకనే నరదృష్టి, శత్రుబాధలు, ఇలాంటి చెడు ప్రయోగాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే నీకు జనం ఎలా ఉంటారు అంటే, జనానికి నీ మీద ఒకలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం కూడా ఉంటుంది. వీళ్ళేంటి ఇంత త్వరగా ఉన్నత స్థాయికి వచ్చేసారు, 1వ స్థానానికి వచ్చారు, నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసారు, ఇంత టాప్ పొజిషన్లోకి వచ్చేసారు, ఎలా ఏంటి అన్న అసూయ, ఈర్ష్య,
అన్నీ కూడా కలగలిపి వారి మనసులో ఒకలాంటి చెడు భావనలు అన్నవి ఏర్పడుతున్నాయి. దానివల్ల నీకు చెడు దృష్టి అన్నది, నరదృష్టి, కనుదృష్టి అన్నది నీకు సోకుతుంది. కనుదృష్టి, నరదృష్టి, ఆ చెడు ప్రయోగం అన్నది వేరు కాదు బిడ్డ. ఎవరైతే చెడు ఆలోచనలతో మనం చూసామో అప్పుడు చెడు దృష్టి, కనుదృష్టి అదే చెడు ప్రయోగంగా మారిపోతుంది. అప్పుడు కాస్తో కూస్తో సంపాదిస్తున్న ఆస్తులు ఉన్నాయి కదా, మనం ఎందుకు వీరిలాగా దర్జాగా బతకలేకపోతున్నామని కూడా చాలా రకాలుగా నరదృష్టి అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. కనుక నువ్వు ఏంటంటే ఆ నరదృష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి, బయటపడాలి. లేకపోతే నిన్ను నాశనం చేసేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా. అలాగే ఇంతకాలం సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా కలతలు, కలహాలు చెలరేగుతాయి. ఆర్థిక పరంగా నష్టపోవాల్సి వస్తుంది. నువ్వు చేస్తున్న పనిలో ఏదైతే అది ఆ పని అన్నది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఒడిదుడుకులు అన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కనుదృష్టి, నరదృష్టి, చెడు ప్రయోగాలు అన్నవి నరుడు దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అంటారు కదా బిడ్డ. కనుక జాగ్రత్త అమ్మ. ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండు. దైవధ్యానం చేసుకుని నీ దుర్గమ్మ స్మరణ చేసుకో. నీ దుర్గమ్మ కుంకుమను నుదుటను ధరిస్తూ ఉండు. ఎందుకంటే భగవంతుని కన్నా వ్యక్తులకు నమ్మదగ్గ వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. నీ దుర్గమ్మను నమ్మావు అంటే, మనస్ఫూర్తిగా నమ్మావు, నమ్మకంతో నమ్మావు అంటే గనుక తప్పకుండా నీ దుర్గమ్మ నీకు సహాయం చేస్తాను. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే కానీ నువ్వు భగవంతుని నమ్ముతావో, నీ దుర్గమ్మను నమ్ముకున్నావో అంతకు మించిన నమ్మకాన్ని నీ దుర్గమ్మ నీకు ఇస్తాను. భగవంతుని అనుగ్రహమైన నీ దుర్గమ్మ ఆశీర్వాదాలైన నీ మీద పుష్కలంగా ఉన్నప్పుడే అలాంటి వాటన్నిటి నుంచి నువ్వు కూడా బయటపడగలుగుతావు. అందుకని ఎప్పుడూ నీకు కుదిరినప్పుడు దైవధ్యానం చేసుకో, నీ దుర్గమును ఆరాధించుకో, నీ దుర్గమును ధ్యానించుకో, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో, నీ కులదైవాన్ని ప్రార్థించుకో. అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నీ జీవితం నుంచి తరిమి కొట్టేస్తారు. వాటి నుంచి నువ్వు సులభంగా బయటపడతావు. ఈ దైవారాధన వలన నీకు నరదృష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇక నువ్వు వారంలో ఒక్కసారైనా కాస్త ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండు బిడ్డ. ఆ ఎర్ర నీళ్ళ రూపంలో నీకు దిష్టి మొత్తం తొలగిపోతుంది. నీకు గుర్తుందా, చిన్నప్పుడు మీ అమ్మమ్మలు, నానమ్మలు నీకు ఏ కాస్త దిష్టి తగిలినా దాన్ని, లేదా శుభకార్యాలు అప్పుడు ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తీసేసేవాళ్ళు, ఉప్పు తీసేసేవాళ్ళు, కల్లుప్పు. ఎందుకంటే ఎంతమంది చూపులు నీ మీద పడ్డాయో ఆ కళ్ళ నుండి నువ్వు బయటపడాలి, నీ నరదృష్టి సోకుతుంది అని ఇప్పుడు కూడా నువ్వు వారానికి ఒక్కసారైనా సరే ఆ కళ్ళు ఉప్పు అనేది తీసుకుంటూ ఉండు. దాని నుండి కొంతవరకు నువ్వు ఉపశమనం పొందవచ్చు. అలాగే పెద్దవాళ్ళు చేతి మీద కానీ నీ అంతటి నువ్వైనా కాస్తంత తీసేసుకో. ఇక రాళ్ళ ఉప్పుతో కూడా నువ్వు అప్పుడప్పుడు దిష్టి తప్పనిసరిగా తీసేసుకోవాల్సిందే బిడ్డ. ఇవన్నీ కూడా నీ పూర్వకాలం నుంచి కూడా అందరూ చేస్తున్నవే. నీ ఆరోగ్యం బాగుపడుతుంది, మనశ్శాంతి బాగుంటుంది. నువ్వు వేరే వాళ్ళ విషయానికి వస్తే కనుక నీ ప్రతి ఒక్క విషయాన్ని వారితో చెప్పేయకు. వారు నాకు సన్నిహితంగా ఉన్నారు కదా, ఎంతో నా మనసుకు దగ్గర ఉన్నారు కదా, వీరికి చెప్తే ఏమవుతుందిలే అని చెప్పి అనుకుని నీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో చెప్పావు అంటే వారు నీ ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క ఆలోచనను వారు వింటారు అని వారికి తీసుకుని వారి జీవితంలో వారికి అనుకూలంగా మార్చేసుకుని నీకంటే ముందుగా వారే అవన్నీ చేసేయడానికి, జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకుంటారు. అలా కాకుండా కొన్ని నీ జీవితానికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలను వారు నీతో మంచిగా ఉంటూనే, ఎవరితోనూ చెప్పము అంటూనే నీతో ఎప్పుడు చెప్తుందో, వ్యవహారం ఎప్పుడు చెడుతుందో, మాట ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకెళ్ళి పక్క వాళ్ళకు చెప్తూ ఉంటారు, లేదా నీ బంధువులకు చెప్తూ ఉంటారు, నీ అయిన వాళ్ళకు చెప్తూ ఉంటారు, లేదంటే నువ్వు అంటే పడని గిట్టని వాళ్ళకి చెప్తూ ఉంటారు. అంటే నీ రహస్యాన్ని వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు అలా ఉపయోగించుకుంటూ ఉంటారు. కనుకనే నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పతనం చేయడానికి, నీ పతనం కోరిక ఒక ఆయుధాన్ని కోరి నువ్వే వారికి అప్పగించేస్తున్నావు, వారి చేతికి ఇచ్చేస్తున్నావు. కనుకనే ఈ వ్యక్తితో అంటే నువ్వు నీ స్నేహితులైనా కావచ్చు, నీ ఆత్మబంధువైనా కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నీ సొంత విషయాలను కొన్ని ఉంటాయి కదా, నీకు సంబంధించిన రహస్యాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెప్పకు. అలా చెప్పావు అంటే భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు అవి నీ జీవితానికి మార్పుగా మారతాయి. అలాగే ఈ మే 10, 11, 12, 13వ తారీఖుల్లో ఏంటి అంటే కొన్ని అధిక ఖర్చులు వచ్చే అవకాశం అనేది ఉంది. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బు విషయంలో నా దగ్గర ఉంది కదా అంటూ విచ్చలవిడిగా వాడకుండా కొంచెం పొదుపుగా వాడి
అక్కడ ఎంత పెట్టాలో, ఎంత ఖర్చు చేయాలో, ఎంత చేస్తే మంచిదో తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకో బిడ్డ. అలాగే నీ చెడును కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ ముందు మంచిగా నటిస్తూ నీ వెనుక నీ గురించి చెడుగా చేస్తున్న వారు ఎవరు అనేది కూడా ఈ తేదీల్లో నీకు తెలిసిపోతుంది. అలాగే నీ మీద ఈర్ష్యతో అసూయతో ఉన్నవాళ్ళు ఎవరు అన్నది కూడా తెలియబోతుంది. వారి నుంచి నువ్వు కాస్తంత జాగ్రత్తగా ఉండు. అలా అని వారితో గొడవకు దిగాల్సిన పని అయితే లేదు, కొట్లాటలకు వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు దూరంగా ఉండు, దుష్టులకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పారు కదా. అంతకు మించి చేయాల్సింది ఇంకేమీ లేదమ్మా. నీ పని నువ్వు చేసుకుంటూ ఇతర విషయాలను పట్టించుకోకుండా దైవ నామస్మరణ, నీ దుర్గమ్మ నామస్మరణ చేస్తూ ఉంటే జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు గొప్పగా ఎదుగుతావు బిడ్డ. నువ్వు అలా ఎదిగేలా నీ దుర్గమ్మ ఆశీస్సులు నీ మీద ఉంటాయి. నీకు ఎప్పుడు కూడా నా ఆశీర్వాదాలు ఉంటూనే ఉంటాయి తల్లి. ఆర్థిక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ నువ్వు ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సమస్యలు పోయి అన్నింట్లో నా బాగుంటుందని, అదృష్టం కలిసి రావాలని అంటే అసలు అదృష్టాన్ని, ఇప్పుడు వచ్చే అదృష్టాన్ని నువ్వు అసలు వదిలిపెట్టకు తల్లి. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ సమయంలో మంచి జరుగుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నువ్వు ఏ పని తలపెట్టాలి అనుకుంటున్నావో, ఏది చేయాలి అనుకుంటున్నావో అన్నీ నెరవేరుతాయి. నువ్వు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. అయితే నీకు చెప్పాను కదా, నేను నీకు ఇబ్బంది పెట్టే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని. అది మాత్రం నువ్వు గమనించుకుంటూ ముందుగా నువ్వు వారిని ఎవరు వారిని కనుక నీకు ఈ తేదీల్లో తెలిసిన మరుక్షణం నువ్వు జాగ్రత్త, అప్రమత్తం అయ్యాలి బిడ్డ. ఈ పేరు నీకు ప్రతి ఒక్కరూ కూడా దుష్టంగా, దుర్మార్గంగా ఆలోచించేవారు నీ పక్కన నీకు అని తెలిసినప్పుడు అప్పుడు నువ్వు చాలా అంటే ఒక్కరు నీకు కోరుకోవాలి అని అనుకున్న వారు నీకు అనుమానం వచ్చినా సరే ఆ విషయం ఏంటంటే నీ జీవితానికి నీకు వాళ్ళు ఇబ్బంది తలపెట్టాలనుకుంటున్నారు కనుక నువ్వు మరీ నీకు నేను చెప్తున్నాను, వచ్చిన తర్వాత నీలో ఈ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది, నీ జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి, అవి మంచిగా ఉన్నాయా లేదా చెడుగా ఉన్నాయా అన్నది ఒక్కసారి నువ్వు అంతా సరిచూసుకోవాలి. వెనక ముందు చూసుకుని నిర్ధారణ చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అనవసరంగా వారి చుట్టుపక్కల ఉన్నారు కదా, నా జీవితంలో ఉన్నారు కదా, మీరు నా చెడును కోరుకుంటున్నారు అంటూ అన్యాయంగా దూషించి నిందించి దూరం పెట్టకూడదు బిడ్డ. ఆలోచించు. ఎందుకంటే వారు మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు చెడువారు అని నువ్వు దూరం చేసుకుని వాళ్ళని బాధపడే కంటే కూడా ముందు గమనించుకుని వారిని, ఎవరైతే నీ జీవితంలోకి వచ్చిన నీ స్నేహితురాలుగా కానీ, వ్యాపారంలో కానీ, బంధువుగా కానీ, నీ ఇంట్లో ఉన్నా కానీ, నీ ఇరుగు పొరుగులో ఉన్నా కానీ ప్రతి ఒక్కరి గుణగుణాలు, వారి నడవడికతో గమనించు. వారు నీతో ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, ఎలా మారింది అంటే వారు వచ్చాక శుభగడియలు ఉన్నాయా లేదా చెడు సమయం నడిచిందా, చీటికి మాటికి తగాదాలు వస్తున్నాయా, సంతోషంగా ఉంటున్నారా, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. నీకు అంతా జాగ్రత్తగా ఉంటేనే నీకు మంచిగా ఈ శత్రువులు అనేది నీ జీవితాలని నాశనం చేయకోకుండా, ఎదురు చూడకుండా ఉంటారు. అంటే నీ ముక్కుసూటితనం వల్లనే ఇదంతా ఏదైతే ఉందో అక్కడ మనసు ఎక్కడ గాయపడిందో వాళ్ళే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈర్ష్య అన్నది పెంచుకున్నారు కనుక నీ లోపల పెట్టుకుని రగిలిపోతూ నిన్ను అట్లా చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ లోపల మనసులో పెట్టుకుని రగిలిపోతూ ఉన్న వారి చూపుల వల్లనో, వారి హావభావాల వల్లనో, వారి చేతల వల్లనో ఖచ్చితంగా నువ్వంటే వారికి కొంచెం వ్యతిరేక భావన అనేది ఉంది అని నువ్వు అర్థం చేసుకో. మనసుకు అర్థమైపోతుంది. అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా మసలుకో. ఎక్కువగా మాట్లాడకు. అతి స్నేహం మంచిది కాదు. సొంత విషయాలు చెప్పుకోవడం అస్సలు మంచిది కాదు. మొదటి నుంచి నేను చెప్తున్నది అదే. నీ జీవితంలో జరిగే మార్పులు, నువ్వు చేయబోతున్న పనులు, తలబొట్టబోయే పనులు ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తితో, ఆ వ్యక్తితో నువ్వు చెప్పుకోవడం చాలా వరకు కూడా ప్రమాదకరమనే. నీ సొంత విషయాలు ఏమీ చెప్పకుండా వారితో స్నేహంగా ఉంటూనే మంచిగా ఉండాలని నీ దుర్గం చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.